బ్రదర్ చెప్పండి, ఒక పక్క విద్యాశాఖని వేరే వాళ్ళకి ఇస్తే భ్రష్టు పట్టిస్తారని చెప్పి నా దగ్గరనే పెట్టుకున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కానీ ఇటుపక్క విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం ఆ సమస్యలు తెలుపుకోవడానికి ఒక అవకాశం లేకుండా సర్క్యులర్ జారీ చేసినారని చెప్పి మీరు పోరాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం. నా పేరు చేరాల వంశీ. ఏదైతే మీరు అన్నట్టు విద్యాశాఖను మా దగ్గర పెట్టుకుంటారని చెప్పేసి అన్నాడో, ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర చూసుకున్నట్టయితే 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కావచ్చు, మరి అదేవిధంగా ఎన్నో ఉద్యమాలకి ఈరోజు పురుడు పోసుకున్న గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డకి అప్రజాస్వామ్యం లాంటి సర్కిల్ విడుదల చేయడానికి పూర్తి కారణం ఏంటంటే, ఈరోజు విద్యాశాఖని తన దగ్గర పెట్టుకొని ఈరోజు విద్యాశాఖలో ఉన్నటువంటి మెస్ బిల్లులు కావచ్చు, అదేవిధంగా స్కాలర్షిప్లు కావచ్చు, మరి వంట బిల్లులు కావచ్చు, అదేవిధంగా మరి హాస్టల్లో చూసుకున్నట్టయితే ఎన్నో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా జరుగుతుందనే ఉద్దేశంతో ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క దొంగ సర్కులను ఈరోజు విడుదల చేయడం జరిగిందని చెప్పేసి కూడా మాకు పూర్తి స్థాయిలో తెలుస్తుంది. ఈరోజు దళిత బిడ్డని ఈరోజు వీసీగా ప్రకటించి మా కళ్ళల్లో ఈ దళిత బీసీ మరియు ఎస్సీ ఎస్టీ వారి కళ్ళల్లో ఒక దళిత ముద్దు బిడ్డతోటే ఈరోజు కళ్ళల్లో పొడిపిస్తానన్న ఘటన ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో తెలియకనే తెలుస్తా ఉన్నది. ఈరోజు విద్యాశాఖని మా దగ్గర ఉంచుకుంటామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఎందుకు ప్రకటిస్తూ ఉన్నది? విద్యాశాఖలో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క శాఖలలో ముఖ్యమైన శాఖ ఈరోజు విద్యాశాఖ. ఈ యొక్క విద్యాశాఖను తన దగ్గర పెట్టుకుంటే అధిక వసూలకు కావచ్చు, అధికంగా ఉన్నటువంటి డబ్బులు వస్తాయని చెప్పేసి ఆశతో ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నాడని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా మేము చెల్లుతా ఉన్నాము. అయితే ఒక పక్క అసలు ఇచ్చినటువంటి సర్క్యులర్కు మా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, అది వీసీ సొంతంగా నిర్ణయం తీసుకొని ఇచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం ఇది? ఈరోజు మీరు అన్నట్టు వీసీ మరి సొంత నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి చెప్తే, మీ శాఖలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, ఈరోజు ఎమ్మెల్యేలు కావచ్చు, మరి కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, నిద్రపోతా ఉన్నారా? మరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సర్క్యులర్ మాది కాదు, మేము ఇవ్వలేదు, కేవలం వీసీ ఇచ్చిందని చెప్పేసి మరి ఎందుకు చెప్పడం లేదంటే, ఈ యొక్క సర్క్యులర్ వెనక వీసీ వెనక ఈరోజు ముసుగు కప్పుకొని రేవంత్ రెడ్డి ఉన్నాడు, రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా తెలుస్తా ఉన్నది. కాబట్టి ఈరోజు వాళ్ళు విలేకరుల సమావేశం పెడతలేరు. అందుకోసమే ఈ యొక్క దొంగ సర్క్యులర్ వెనక రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి ఉందనుకోనే ఈరోజు వాళ్ళు మరి ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం లేదు. ఎలా ఉండబోతుంది మీ ముందస్తు కార్యాచరణ? ఇప్పటికే ఒక 13-15 రోజులు అవుతా ఉన్నది. ఇప్పటిదాకా కూడా ఎలాంటి స్పందన లేదు దీని మీద, ఒక ప్రభుత్వం నుంచి కానీ ఇవి మన కాలేజ్ వీసీ నుంచి కానీ. ఏం చెప్తారు మీరు? ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని వర్గాలు కావచ్చు, అన్ని విద్యార్థి సంఘాలు కావచ్చు ఏకమై ఈరోజు ఉద్యమం ఏ విధంగా కొనసాగించామో, ఈ యొక్క దొంగ సర్క్యులర్ని వెనక్కి తీసుకోకపోతే మరి దశల వారీగా ఉద్యమాలు ఉధృతం చేసి ఈరోజు మొన్న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఏ విధంగా విద్యార్థులంతా ఓడగొట్టి ఈరోజు రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పామో, అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో మీ యొక్క పార్టీలో నిల్చున్నటువంటి ప్రతి ఒక్కరిని ఓడగొట్టి బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా తెలుపుతున్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో ఇటు అసెంబ్లీ కావచ్చు, మరి సెక్రటరియట్ కావచ్చు, ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేయడానికి కూడా అన్ని విద్యార్థి సంఘాలుగా, ఐక్య విద్యార్థి సంఘాలుగా ఏర్పాటు చేసుకొని మరి కార్యాచరణ రూపొందించుకుంటామని చెప్పేసి కూడా మేము తెలుపుతా ఉన్నాము. ఇప్పుడు కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థ ఎట్లా ఉన్నదన్న అంటే, ఇప్పుడు 10th క్లాస్ పేపర్ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు 10th క్లాస్ పేపర్ కూడా 4-5 సార్లు లీకేజీలు జరుగుతూ ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు విద్యాశాఖని తన దగ్గర పెట్టుకొని విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయకపోవడమే నీకు బుద్ధి లేదని చెప్పేసి కూడా మేము ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం. ఎందుకోసం అంటే 10th ప్రశ్న పత్రాలు ఇట్లా ఇన్ని రోజుల ఘటనలు, తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాల ఘటనలు ఈ విధంగా ఎప్పుడైనా రిలీజ్ అయినాయా? కేవలం మీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసమర్థత్వ పాలన, మీకు పాలించడం సరిగ్గా రాకపోవడం వల్లే ఈరోజు ఈ యొక్క క్వశ్చన్ పేపర్లు కావచ్చు, ఫుడ్ పాయిజన్ ఘటనలు కావచ్చు, స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం కావచ్చు, మరి ఘటనలు పూర్తిగా జరుగుతున్నాయి. విద్యార్థులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి మండు టెండలో మీరు మీడియా ముఖంగా మీరు చూసుకుంటూ ఉన్నారు. ఎండ కొడుతుంది మండు టెండలో, మరి ఎంతో ఎండలో ఇటు రోజు కళ్ళు తిరిగి కింద పడిపోయినా కావచ్చు, నీరు తినక ఈరోజు ఎండలో మరి నిరసన దీక్ష చేపట్టడం వెనక మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి అని చెప్పేసి కూడా మేము తెలుపుతా ఉన్నాము. ఈ యొక్క సర్క్యులర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, అదేవిధంగా మెస్ బిల్లులు కావచ్చు, అదేవిధంగా మరి హాస్టల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని ఈ యొక్క దొంగ సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాము. లేకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఐక్య విద్యార్థి సంఘాలు ఉద్రిక్తం చేస్తామని చెప్పేసి కూడా మేము తెలుపుతా ఉన్నాము. అన్న చెప్పండి, అంటే ఒక సమస్యలు లేవనెత్తకుండా స్లోగన్స్, మన ధర్నాలు, రాస్తారోకులు ఏవి చేయొద్దని చెప్పి సర్క్యులర్ ఇచ్చిందంటే యూనివర్సిటీలో ఎలాంటి సమస్యలు లేవు అనుకోవచ్చా? చెప్పడానికి, తెలియజేయడానికి సమస్యలు ఎందుకు లేవన్నా, ఈ నెల 13వ తారీఖు నాడు ఒక అప్రసామాజిక
ఒక నియంతృత్వ సర్క్యులర్ రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఇలా వీసీ గారు ఇవ్వడం జరిగింది. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నువ్వు ఎన్నో నిరుద్యోగులతోని నువ్వు ఎన్నో సభలు పెట్టుకొని ఇలా రేవంత్ రెడ్డి గద్దెనెక్కినావు. ఇది రేవంత్ రెడ్డి గారు ఆడిస్తున్న డ్రామా. ఇలా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి మొన్న ఏం చెప్పిండు, మేము 100 ఏళ్ల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీకి మేము ఒక దళితుడిని వీసీని చేసినాము. మేము ఇలా ఒక ఆర్ట్స్ కాలేజీకి 100 ఏళ్ల చరిత్ర గల ఆర్ట్స్ కాలేజీకి మేము ఒక దళితుడిని మేము ప్రిన్సిపల్గా నియమించినాము. అలాగే ఏసీపీ ఇవాళ మేము ఒక దళితుని నియమించినాం అని గొప్పగా చెప్పుకునే రేవంత్ రెడ్డి వాళ్ళతోనే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరు చదువుతారన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన విద్యార్థులే కదా, పేద విద్యార్థులే కదా, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులే కదా. వాళ్ళతోనే ఈ అధికారులతోని వీళ్ళతోనే మా కన్ను నొక్కించి మా మీద కేసులు పెట్టించి ఒక ఐక్యతను దెబ్బతీసే విధంగా ఇలా రేవంత్ రెడ్డి ప్లాన్ వేసి వ్యవహరిస్తా ఉన్నాడు. ప్రజాపాలన అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎన్నో సభలు పెట్టుకొని ఇలా నువ్వు గద్దెనెక్కి కూర్చుండి ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను ప్రశ్నిస్తాము, ప్రజలను నీ పరిపాలన నిలదీస్తాము, నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద నిలదీస్తాము, నువ్వు ఉద్యోగాల మీద నిలదీస్తామని నువ్వు ఇలా ఫీజు రింబర్స్మెంట్ కోసం కావచ్చు, స్కాలర్షిప్ల కోసం కావచ్చు, నాణ్యమైన భోజనం కోసం కావచ్చు, ఇలా గురుకులాలలో విద్యార్థులు చనిపోతున్నారు విద్యార్థుల కోసం కావచ్చు, నువ్వు వచ్చి సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ 48 మంది గురుకుల విద్యార్థులు చనిపోతా ఉన్నారంటే ఈ రాక్షస పాలన ప్రజాపాలన మీరే వదిలేస్తా ఉన్నా. ఇలా రేవంత్ రెడ్డి ఇంత ఉద్యమం నడుస్తా ఉన్నా 13 తారీఖు నుంచి టిల్ నౌ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రోజు నిరసనలు, బంధులు, రాస్తారోకాలు, దీక్షలు జరుగుతా ఉన్నా, విద్యార్థులు అరెస్ట్ అవుతా ఉన్నా కానీ నువ్వు ఇంతవరకు స్పందిస్తలేవు. ఇలా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఇలా ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడెక్కినాక బోడమల్లన్నా రీతిలో నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు రేవంత్ రెడ్డి. ఖబర్దార్, రానున్న రోజులలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంత్రుల నివాసాలు ఇవాళ అవసరమైతే రేవంత్ రెడ్డి గారి నివాసాన్ని కూడా మేము ముట్టడించడానికి కార్యాచరణ ప్రకటిస్తాం. మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష కూడా మేము వెనకాడమని తెలియజేస్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. కానీ ఒక పక్క విద్య మీద, విద్యాశాఖ మీద, విద్యా వ్యవస్థ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు అన్న? విద్యాశాఖ మంత్రి లేదు, విద్యాశాఖ మంత్రి ఇలా రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకున్నాడు. ఇంతవరకు 16 నెలలు అవుతున్నప్పటికి కూడా రాష్ట్రం వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 16 సంవత్సరాలు అయినప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి నియమించలే. ఇలా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి ఏమన్నా చదువుకున్నాడా? ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకరు, రియల్ ఎస్టేట్ దందలు చేసుకుంటాడు. ఇలా ఏదో కాంగ్రెస్ ఏదో అల్ల గొడవల కారణాల వల్ల ఏదో లక్కీగా సీఎం అయి కూర్చున్నాడు. ఆయన కేమెరకన్నా విద్యా వ్యవస్థ మీద ఇలా విద్యా వ్యవస్థ ఎట్లుంటది, రీసెర్చ్ ఎట్లా నడుస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ ఏంది, విద్య చదువుకున్నవాడు అయితేనేమో తెలిసి ఉంటుంది. ఒక చదువుకున్నవాళ్ళు విద్యాశాఖ మంత్రి అయితే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఈ సర్క్యులర్ ఏంది, యూజీసీ గైడ్ లైన్స్ ఏంది అన్ని తెలుసు. ఇవాళ ఈయన ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరు, ఇవాళ ఒక రియల్ ఎస్టేట్ వ్యాధి కాబట్టి ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములను అమ్ముకొని వేలం వేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, భూములను అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇవాళ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడతా అని చెప్తా ఉన్నాడు. ఈ రేవంత్ రెడ్డికి ఏమైనా సిగ్గున్నదా? ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఉద్యమ గడ్డ మీద 100 ఏళ్ల చరిత్ర గల ఉస్మానియా గడ్డ మీద నువ్వు యూనివర్సిటీలు భూములు అమ్ముకొని ఒక సర్క్యులర్ జారీ చేస్తా అంటే మా విద్యార్థి లోకం చూస్తా అనుకుంటావా? తెలంగాణ తొలి దశ ఉద్యమం నుంచి మలి దశ ఉద్యమం దాకా మేము ఏ విధంగానైతే పోరాడినామో, ఉద్యమం పద్యం ఉన్నదో అదే విధంగా మా విద్యార్థులం రానున్న రోజులల్లో నువ్వు ప్రభుత్వం ఇస్తా 6 గ్యారెంటీల మీద కావచ్చు, విద్యా వ్యవస్థల మీద ఉన్న మీ దొంగ హామీలను కావచ్చు ఎప్పటికప్పుడు ఎండగడతానే ఉంటాము. మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా మా పోరాటాలు ఇలా కొనసాగుతాయి. ఈ అక్రమంగా రిలీజ్ చేసిన ఈ సర్కిల్లను బేషరత్గా వెనుకకు తీసుకోవాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, వీసీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ వీసీ.